నమస్కారం. తెలంగాణ గ్రూప్ 2 సిలబస్ చూడ్డానికి కొంచెం పెద్దగా, కష్టంగా అనిపిస్తుందా? ఏం పర్లేదు. ఈరోజు మనం దీన్ని చాలా సింపుల్గా విడదీసి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూసేద్దాం. సరే, ముందుగా బేసిక్స్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టుగా గ్రూప్ 2 రాత పరీక్షలో మొత్తం 4 పేపర్లుంటాయన్నమాట. ప్రతి పేపర్కి 150 మార్కులు. అంటే మొత్తం కలిపి 600 మార్కులు. 600 మార్కులు. ఇది చిన్న నెంబర్ కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో. ఇక్కడ ప్రతి ఒక్క మార్కు చాలా చాలా ముఖ్యం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఈ ఎగ్జామ్ బ్లూ ప్రింట్ ఏంటి, తర్వాత ఇండియా తెలంగాణను ఎలా మ్యాప్ చేయాలో చూద్దాం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి డీప్గా డైవ్ చేద్దాం, ఫైనల్గా వీటన్నిటినుంచి మనం నేర్చుకోవాల్సిన వ్యూహమేంటో చర్చిద్దాం. సరే, ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ బ్లూ ప్రింట్, అసలు దీని కోర్ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ పరీక్షకు 4 బలమైన స్తంభాలున్నాయి. అవే ఈ 4 పేపర్లు. పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్. ఇక పేపర్ 2, 3, 4 చూస్తే ఇవి 3 స్పెసిఫిక్ సబ్జెక్ట్స్: హిస్టరీ, పాలిటీ, ఎకానమీ డెవలప్మెంట్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ ఉద్యమం. అంటే ఇది చాలా కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ అన్నమాట. ఇప్పుడు మనం సిలబస్లో దాగి ఉన్న ఒక సీక్రెట్ని డీకోడ్ చేద్దాం. ఇది చాలా ముఖ్యం. ఏంటంటే, ప్రతి అంశాన్ని 2 వేర్వేరు కోణాల్లోంచి చూడటం. ఈ సిలబస్లో ఉన్న బ్యూటీ ఏంతో తెలుసా? ఇది కేవలం నేషనల్ లెవెల్ ఇష్యూస్తో ఆగిపోదు. ప్రతి కాన్సెప్ట్ని ఇండియా లెవెల్లో అర్థం చేసుకోవాలి, వెంటనే దాన్ని మన తెలంగాణకు అప్లై చేసి చూడాలి. దీన్నే మనం డ్యూయల్ లెన్స్ అప్రోచ్ అంటాం. ముఖ్యంగా పేపర్ 2, 3 ప్రిపరేషన్లో ఇదే మనకు కీ స్ట్రాటజీ. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. హిస్టరీ. ఒకవైపు మనం ఇండియన్ హిస్టరీని సింధు లోయ నాగరికత దగ్గర్నుంచి ఇండిపెండెన్స్ మూవ్మెంట్ దాకా చదవాలి. అదే టైంలో ప్యారలెల్గా తెలంగాణ హిస్టరీని శాతవాహనుల కాలం నుంచి నిజాం రూల్ ఎండ్ అయ్యే వరకు అర్థం చేసుకోవాలి. చూసారా, 2 ట్రాక్స్ ఒకేసారి నడుస్తాయి. ఈ డ్యూయల్ లెన్స్ అప్రోచ్ కేవలం హిస్టరీకే కాదు, ఎకనామిక్స్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఒకవైపు ఇండియన్ ఎకానమీ అంటే నేషనల్ ఇన్కమ్, అగ్రికల్చర్, నీతి ఆయోగ్ లాంటివి చదువుతాం. మరోవైపు తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అంటే 2014 తర్వాత మన రాష్ట్రం ఎలా ఎదుగుతోంది, ఇక్కడి స్పెసిఫిక్ పాలసీలేంటి, వీటిమీద గట్టి పట్టు సాధించాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, పేపర్లలో కూడా మార్కుల డివిజన్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఉదాహరణకు పేపర్ 2 తీసుకుంటే హిస్టరీకి 50 మార్కులు, కాన్స్టిట్యూషన్కి 50 మార్కులు, సోషల్ స్ట్రక్చర్కి 50 మార్కులు. అంటే ఏ ఒక్కదాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అన్నింటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఈ డ్యూయల్ ఫోకస్ సోషల్ ఇష్యూస్లో కూడా కనిపిస్తుంది. ఇండియా లెవెల్లో కాస్టిజం, కమ్యూనలిజం లాంటి బ్రాడ్ టాపిక్స్ చదువుతాం. కానీ అదే టైంలో తెలంగాణకు చాలా స్పెసిఫిక్గా ఉన్న వెట్టి, జోగిని, దేవదాసి లాంటి సిస్టమ్స్ గురించి కూడా డీప్గా తెలియాలి. లోకల్ కాంటెక్స్ట్ ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడుదాకా చూసింది ఒకెత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది ఇంకో ఎత్తు. ఈ మొత్తం సిలబస్కే గుండెలాంటిది. అదే పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్. సిలబస్లోనే ఈ మాటలుంటాయి: ఒక విలక్షణమైన సాంస్కృతిక విభాగంగా తెలంగాణ. ఇది చాలు ఈ పేపర్ ఇంపార్టెన్స్ చెప్పడానికి. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, వీటన్నింటి కథ. ఆలోచించండి, ఒక్క పూర్తి పేపర్ అంటే 150 మార్కులు కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన 66 ఏళ్ల ప్రయాణానికే కేటాయించారు. దీన్ని బట్టి రీజనల్ నాలెడ్జ్కి, లోకల్ హిస్టరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం జర్నీని సిలబస్ చాలా క్లియర్గా 3 ఫేజెస్గా డివైడ్ చేసింది. మొదటి ఫేజ్ 1948 నుంచి 1970 వరకు. అసలు తెలంగాణ అనే భావన ఎలా పుట్టింది, పెద్ద మనుషుల ఒప్పందం ఏంటి, 1969 ఉద్యమం ఎలా జరిగింది, ఇవన్నీ. రెండో ఫేజ్ 1971 నుంచి 90 వరకు, అంటే మొబలైజేషన్ ఫేజ్. 6 పాయింట్ ఫార్ములా, జీవో 610 ఇవన్నీ ఈ టైంలోనే. ఇక మూడో ఫేజ్ 1991 నుంచి 2014 వరకు. ఇది మనందరికీ తెలిసిన ఫేజ్. టీఆర్ఎస్ ఏర్పాటు, సకల జనుల సమ్మె లాంటి ఉద్యమాలు, ఫైనల్గా రాష్ట్రం ఏర్పడటం. ఈ స్ట్రక్చర్ వల్ల ఆ ఉద్యమాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సరే, ఇదంతా సిలబస్ స్ట్రక్చర్. కానీ దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటి? ఈ సిలబస్ ఒక కాబోయే ఆఫీసర్ నుంచి ఏం ఆశిస్తోంది? అదే ఇప్పుడు మనం చూడబోయే వ్యూహాత్మక ముగింపు.
సో ఈ మొత్తం బ్లూ ప్రింట్ ఒక గ్రూప్ 2 ఆఫీసర్ రోల్ గురించి మనకు ఏం చెప్తోంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది కేవలం నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికేనా, లేక దీని వెనక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఈ ఎగ్జామ్ కేవలం ఫ్యాక్ట్స్ బట్టి పట్టేవాళ్ల కోసం కాదు. ఇది కొన్ని కోర్ కాంపిటెన్సీస్ని టెస్ట్ చేస్తుంది. అవేంటంటే నేషనల్, రీజనల్ పర్స్పెక్టివ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగాలి. హిస్టరీ, కల్చర్ మీద మంచి గ్రిప్ ఉండాలి. సోషల్, ఎకనామిక్ ఇష్యూస్ మీద అవగాహన ఉండాలి. పాలసీల మీద పట్టు సాధించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మన స్థానిక సమస్యల మీద ఒక ఎంపథీ అంటే ఒక సానుభూతి ఉండాలి. అంటే ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే ఈ పరీక్ష కేవలం జ్ఞానాన్ని ఫిల్టర్ చెయ్యట్లేదు, ఇది ఒక సరైన మైండ్ సెట్ని వెతుక్కుంటోంది. తెలంగాణలో ఎఫెక్టివ్గా ఎంపతితో పబ్లిక్ సర్వీస్ చేయగలిగే మనస్తత్వం ఉన్నవాళ్లని సెలెక్ట్ చేయడమే దీని అసలు లక్ష్యం. ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ సిలబస్ కేవలం ఒక పరీక్షకు మ్యాప్ లాంటిదే. కానీ ఇలాంటి ఒక మ్యాప్ ఒక రాష్ట్ర ప్రయాణాన్ని ఎలా మారుస్తుంది? ఒక తరం ఆఫీసర్ల ఆలోచనా విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆలోచించండి.